ఇక స్వాతంత్ర దినోత్సవ వీకెండ్ లో వార్ 2 ట్రీట్ కోసం అభిమానులు ఉత్కంఠభరితంగా వేచి చూస్తున్నారు. ఇక ఈ ఏడాది మోస్ట్ అవెంటెడ్ యాక్షన్ చిత్రాలలో ఒకటిగా ఇప్పటికే ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 14న అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదలవుతోంది. ఇక బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో 2 గంటల 53 నిమిషాల రన్ టైమ్ తో అత్యంత సుదీర్ఘ నిడివితో వస్తోంది. ఇక సిబిఎఫ్సి యుఏ సర్టిఫికేట్ తో గౌరవించింది. ఇక వార్ 2 మూవీ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుందని గుసగుసలు వినిపిస్తోంది. అంతేకాదు ఒక సీక్రెట్ క్లైమాక్స్ క్రెడిట్ సీక్వెన్స్ ని విడిగా సర్టిఫై చేస్తారని కూడా తెలుస్తోంది. ఇక దీనిని బట్టి ఇది ఎంతటి కీలకమైన బోనస్ సీన్ అన్నది ఊహించాలని బాలీవుడ్ మీడియా కథనాలు వండి వారుస్తోంది. ఇక పఠాన్ టైగర్ 3 లాగానే పోస్ట్ క్రెడిట్ సీక్వెన్స్ ని సినిమాటిక్ విశ్వాసాన్ని విస్తరించడానికి రూపొందించారని కూడా గుసగుసలు వినిపిస్తుంది. ఇక తాజా కథనాల ప్రకారం ఈ సీక్వెన్స్ కేవలం టీచ్ చేయడానికి కాదు, ఇది వైఆర్ఎఫ్ స్పైవర్స్ భవిష్యత్తు ప్రణాళికల్ని నిర్ధారిస్తుంది. ఇక అతిథులుగా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆలియా భట్, షౌరోరి వంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఆలియా, షౌరోరి ఇప్పటికే స్పైవర్స్ మూవీ ఆల్ఫాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక తాజా పరిణామాలను బట్టి వైఆర్ఎఫ్ కొత్త తరం ఏజెంట్లను తయారు చేయడంలో నిరంతరం బిజీగా ఉందని అర్థమవుతోంది. ఇక వార్ 2 మూవీని కూడా ఇప్పుడు ఈ పనికి ఉపయోగించుకుంటోంది. సో చూడాలి మరి వార్ 2 మూవీ క్లైమాక్స్ లో ఏ హీరోని ఇంట్రొడ్యూస్ చేసి వార్ 3 తీయడానికి ఉపయోగపడుతుంది అని.